రానా ఇప్పుడే వంట అయింది, అన్ని వేడివేడిగా ఉన్నాయి. ఆయన వేడిగానే ఉన్నాడు. ఏంటి జోరుగా ఉంది వ్యవహారం? పరీక్షలు అంత బాగా రాసావా? ఆ, ఒక్క బిట్టు కూడా వదలకుండా రాశాను నాన్న. ఓం రాయించే స్టార్ట్ చేసావంటగా. ఆ, కాపీలు కొట్టడం, పట్టుకున్న లెక్చరర్ని బ్లాక్మెయిల్ చేయటం సిగ్గులేదు. మార్చిలో మిస్ కొట్టావు. శ్రద్ధగా చదువుకొని సెప్టెంబర్లో బాగా రాస్తావు అనుకున్నాను. కాపీ పట్టుకోకపోతే నేను బాగా రాసేవాడిని. సుబ్బు, సుబ్బు మనం వాడికి పెట్టిన పేరు సుబ్రహ్మణ్యం, కానీ ఆయన మార్చుకున్న పేరు సుభాష్. తల్లిదండ్రులు ముద్దుగా పెట్టిన పేరు ఆయనకి నామోషి అయిపోయిందిరా చక్రి. వాడికేమో చక్రి మంచి పేరు, నాకేమో సుబ్బు సుబ్రహ్మణ్యం. సగం ఆదికులతో చదవలేకపోతున్నాను. ఒరేయ్, అది మీ తాతగారి పేరురా. తాతగారి పేరు స్కూళ్ళకి సత్రాలకి పెడితే పుణ్యం, కుర్రోళ్ళకి పెడితే పాపం. ఈ తెలివితేటలు చదువులో చూపించుంటే ఈ పాటికి సెకండ్ ఇయర్ అయ్యుండేది. చదువుతాళ్లే నాన్న. ఏంట్రా ప్రతిదానికి వీడిని సపోర్ట్ చేస్తావు? నువ్వు ఇలా వెనకేసు రాబట్టే వీడు ఇలా అడ్డగాడిదలా తయారయ్యాడు. వీడి ఫ్రెండ్స్ అంతా ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతున్నారు, కానీ వీడు మాత్రం మార్చి సెప్టెంబర్ అంటూ దండయాత్రలు చేస్తూనే ఉన్నాడు. అమ్మాయిలు వెంటబట్టం, ఫ్రెండ్స్ వేసుకుని ఊరంతా బలా దూరు తిరగడం. చిచి, యూస్లెస్ ఫెలో. టైంకి భోజనం చేయటం తెలుసు కానీ చదవటం మాత్రం తెలియదు. వెధవని వెధవ. ఎప్పుడు ఇంతే, చిన్నపిల్లాడని చూడకుండా కరెక్ట్ అన్నం దగ్గర తిన్నారు. ఏడ్చే మగాడిని నమ్మకూడదంటారు. నాకేం అక్కర్లేదు, కష్టపడి చేశాను. మీరే తినండి. తిను, నువ్వు కూడా బాగా తిను, నీకు అరగదులే. ఒరే చిన్నోడా, ఏయ్ సుబ్బు, ఆగరా. ఏం నాన్న, కరెక్ట్ గా తినేటప్పుడే తిడతావు? తినేటప్పుడు తిడితేనే ఎందుకు తింటున్నాడో ఏం చేస్తున్నాడో అర్థం అవుతుంది.